బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే ఈసారి భోగి పుష్య పూర్ణిమ ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అతి పెద్ద ఉత్సవం మేళ కుంభమేళ అనేది కూడా ప్రారంభమయ్యేది ఈ రోజే. మరి దానికి సంబంధించి ప్రత్యేకత, అసలు కుంభమేళ అనేది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది? మీరు అడిగిన దాంట్లో ఈసారి ఏంటంటమ్మా, పౌర్ణమి రోజు మొదలుపెట్టారు. కుంభమేళ అనే విషయం చాలా వివరంగా వెళ్ళి చూడాలి. కుంభమేళని చాలామంది చాలా బహుత్తమంగా వీడియోస్ చేస్తూ వస్తున్నారు. మన దగ్గర కుంభ అనేదానికి అర్థం తెలుసుకోవాలి. మొదట మేళ అనేది కూడా అర్థం తెలుసుకోవాలి. కుంభ అంటే సంస్కృతి ఇవ్వడం మాది. దాన్ని తెలుగులో అనువదించి చూసినప్పుడు కలశం. ఆ కలశాన్ని మనము ఎప్పుడైతే పూజల కాడ తర్వాత ఇంకేదైనా దాన్ని తీసుకెళ్తుంటాం కదా, రాగిది కానీ వెండిది కానీ, ఆ కలశం యాక్చువల్లీ. ఆ కలశం తర్వాత మేళ అంటే ఏంటంటమ్మా, లక్షల మంది కలిసే ఒక తరుణం. అంటే బజారే అంటాం మనము, లేదా జాతరే అంటాం కదా ఈ విషయం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటమ్మా, కలశానికి ముందు పేరు ఏంటంటే, ఆ కలశంలో ఏమొచ్చాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కలశంలో మనం ఏం తీసుకెళ్తాం, ముఖ్యంగా గమనిస్తే 4-5 రకాల పువ్వులు వేసి, తులసి ఆకులు వేసి, ఓ హారతి కర్పూరం పసుపు కుంకుమ వేసి శివలింగం చుట్టూ తిరిగి అక్కడ ఉన్న శివలింగం మీద పోస్తాం. అంటే నువ్వు ఆ నీళ్ళల్లో కలిపిన ఆ వనమూలికలన్నీ 4-5 కలిపితే అది వనమూలికల సముదాయం అయింది కదమ్మా. అలాగా దేవాది దేవతలు ఎక్కడైతే అమృతం గురించి వాళ్ళు చేసిన మహా తరుణము, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే వాసుకి మాత వచ్చినప్పుడు ఇటు దేవతలు ఇటు అసురులు ఇద్దరు వెనక్కి జరిగిపోతారు. ఎందుకంటే ఆమె అంత భారీ ఎత్తున అంత పెద్ద పడిగ తీసి విషాన్ని జమ్ముతూ బయటకు వస్తుంది. అప్పటికి అనుకుంటారు ఓడిపోవడం ఖాయమేమో, ఒప్పుకోవట్లేరు కదా అన్న తరుణం వచ్చినప్పుడు దేవుడిని తండ్రిని పిలిస్తే మహానీయుడు వచ్చేసి ఆయన గారు ఓ శంకులో ఆ విషాన్ని అంతా బంధించేసి ఆయన మింగినప్పుడు వాసుకి మాత చాలా ఆశ్చర్యపోతుంది. ఈయనక్కడి మనిషి అంతటి విషాన్ని మింగేశాడే అని అడిగినప్పుడు అమ్మకి ఒక మాట చెప్తాడు ఆయన, నేను సృష్టికర్తని, ఇందులో ఏది జరగాలన్నా నా అనుమతితోనే జరుగుతుంది. ఈ కలశంలో ఏదైతే నువ్వు ఇప్పుడు ఈ అమృతం గురించి వీళ్ళు చేస్తున్నారో ఇలాంటి విషయ వివరణలు జరుగుతాయని మాకు తెలిసింది కాబట్టి ఆ విషాన్ని సైతం మేము తీసుకోగలుగుతామని తండ్రి ఇక్కడ పెడతాడు. ఆ విషాన్ని ఇక్కడ పెట్టినప్పుడు వాసుకి మాత ఆయన యొక్క త్యాగాన్ని, ఏమయ్యా విషం అంటే ప్రాణం పోతుందని ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతే నువ్వు వచ్చి మింగుతున్నావే అని అన్నప్పుడు తండ్రి ఏమంటాడంటే, నేను చిమ్మగలను, బయటికి చిమ్మితే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ జీవరాశులకి కానీ ఎవరికి కూడా ప్రమాదం. నేను మింగగలను, మింగితే మానవులని సృష్టించే అబ్రబ్రహ్మ లోకం నా యొక్క ఈ కడుపు అంటే ఆత్మల కలయికతో ఉన్న ఈ లోకంలో అక్కడ కూడా ప్రమాదం. అంటే నా శరీరం మళ్ళీ సమస్యలకు రావచ్చు కాబట్టి నేను మింగకుండా ఇక్కడ ప్రతీకగా పెట్టాను, నేను త్యాగం చేయగలను అని చెప్పినప్పుడు ఆ మాటకి మెచ్చి వాసుకి మాత తండ్రి మెడలోకి వచ్చి కూర్చుంటుంది. అంటే నేనుంటా మీతో, నన్నే గెలిచిన నీ తరుణం విషాన్ని, అంటే ఎవరైనా విషయాన్ని ప్రాణం పోతుందంటే తీసుకుంటామా, తీసుకోం కదా, ప్రాణభయం ఉంటుంది కదమ్మా. అలాంటి త్యాగానికి ఆ వర్డ్కి ఆవిడ మెచ్చి శరీరం మీద ఉంటుంది తండ్రి మీద. ఇదొక ఆలోచన. ఆ తర్వాత కల్పవృక్షం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏనుగు ఐరావతం వస్తుంది తెల్లగా. తర్వాత లక్ష్మీమాత తులసీమాత బయటకు వస్తారు. 5 రకాలుగా గోమాతలు బయటకు వస్తారు. ఇలా కొన్ని విధాలుగా వస్తూ ఉంటారు తల్లి. వచ్చిన ఆ 6వ తరుణమే బ్రహ్మాండంగా కలశం బయటకు వస్తుంది. ఆ కలశం బయటికి రావడం, అందులో అమృతం రావడం అంటమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5, 6 అన్నీ దేవాది దేవతల అనుసంధానమైనవి. ఇప్పుడు చెప్పిన పేర్లు అలా వచ్చిన అమృత కలశాన్ని చూసి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆశ్చర్యపోతారంటే అమ్మా, తులసీమాత వచ్చింది, లక్ష్మీమాత వచ్చింది, ఐరావతం అంటే ఏనుగు తెల్లగా ఉంటుంది కదా, దాన్ని ఐరావతం అంటారు. ఇప్పుడు ఏనుగుని ఎక్కడ వాడతారు మన వాళ్ళు, మీకు తెలిసింది గజేంద్రుడు అని పూజను ఒకటి చేస్తే ఇంకోటి దేవాలయాల్లో వాడతారు. అంటే ఒక ఏనుగు 1000 నుంచి 1500 సంవత్సరాలు బతకగలుగుతుంది. ఇప్పుడు తెల్ల రంగు అశ్వం, గుర్రాన్ని కూడా ఎక్కువ శాతంగా రాజులు వాడతారు, మళ్ళీ ధర్మమైన కార్యక్రమాలకు వాడతారు. ఇలా వచ్చిన ఈ తరుణం అన్నిటిని చూసి అమృతం వచ్చిన ఆ తరుణంలో దేవాది దేవతలకి ఎవరు ఈయనకి తీసుకెళ్తారు, గరుత్మంతుడు తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ పోయడానికి తీసుకొచ్చిన ఆ కలుషాన్ని ధన్వంతరి కలశం అంటారు. అంటే వనమూలికల సముదాయంతో బయటికి రావడం చేత ధన్వంతరి అంటే ఎవరమ్మో మీకు తెలిసి నాకు తెలిసి ఆయుర్వేదిక వనమూలికల దేవత. అంటే ఆ కలశం అందులో రావడం వల్ల దేవాది దేవతలకి శరీరాన్ని అంటే యవ్వనం ఇచ్చి కాంతివంతంగా ఉండేలా చేసి చిరంజీవుల్లాగా బ్రతికించడానికి గల కారణమైన ఆ యొక్క కలశం, అమృత కలశమే ధన్వంతరి కలశం. ఇది వచ్చేసి తెలంగాణలో కానీ తెలుగు ప్రజలు అనాల్సిన పండగ ఏంటంటే ధన్వంతరి మేళ అనాలి దీన్ని మనం. కుంభమేళ కాదు, కుంభమేళ వచ్చి సంస్కృతి, తెలుగు వాడు ఏంటంటే అమ్మ ధన్వంతరి మేళ.
అయితే ఇది అమృత కలశోత్సవం అని కూడా అంటుంటారు కదా అమృత కలశోత్సవం అనేది ఎందుకని అంటారు మానవులు? అసలు అమృత కలశం వల్ల జరిగిన విషయాలు ఏమిటి? ఎందుకు దేవాది దేవతల ద్వారా వాళ్ళు స్వీకరిస్తే మనం ఏం చేయాలి? విషయ వివరణ తెలుసుకోవాలి. దేవాది దేవతలు ఆనందంగా స్వీకరిస్తున్న సమయంలో అమ్మ 4 అమృతపు బిందువులు భూమండలం మీద పడడం చేత ఆ భూమండలానికి ఉన్న ప్రత్యేకత, ఆ 4 చోట్లు ఇప్పుడు ఎక్కడైతే ఈ 4 ప్రాంతాల్లో మనం చేస్తున్నాం కదమ్మా, ఉజ్జయిన్లో చేస్తాం, అలహాబాద్లో చేస్తాం, హరిద్వార్లో చేస్తాం, నాసిక్లో చేస్తాం. ఈ 4 చోట్ల పడ్డాయి. రుద్ర ప్రయాగరాజ్, అది ప్రయాగరాజ్ కాదు, మనం కరెక్షన్ చేయాలి. అది రుద్ర ప్రయాగరాజ్. ఆ రుద్ర ప్రయాగరాజ్ ఏమిటి అసలు? దాని ఉంటే అంతరార్థం ఏమిటి? 4 అమృత గడియలు వచ్చేసి, అమృత బిందువులు వచ్చేసి 4 సరస్సుల్లో పడ్డాయని చెప్పిన తర్వాత ఈ రుద్ర ప్రయాగతో పని ఏంది మనకనంటే అమ్మ, ఈ రుద్ర ప్రయాగులని గంగా, జమున, సరస్వతి త్రివేణి సంగమమై కలుస్తారు. అక్కడ నుంచి వాళ్ళు 4 సరస్సులకు వెళ్తారు. అంటే గంగా, జమున, సరస్వతి మాతల్లో అమ్మ, గంగామాత మాత్రమే భూమి మీద పుట్టింది, బాగా గుర్తుపెట్టుకోండి. సరస్వతి మాత తర్వాత జమునా మాత వచ్చేసి పైనుంచి తీసుకొచ్చారు దేవాది దేవతలు. జమునా మాతను కూడా పైనుంచి తెచ్చారు ఇక్కడికి. గంగామాత మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కనుమరుగైపోయిన సరస్సులలో సరస్వతి మాత సరస్సు లేదు ఇప్పుడు. అయితే ఆవిడ అంతర్వాహినిగా ఉంటుంది. అంతర్వాహినిగా ఉన్నది 7వ లోకంలా. ఈ భూలోకం కంటే ముందు కింద 7 లోకం ఉన్నాయి. యతల, వితల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాల. ఒక లోకంకే ఇక్కడ దిక్కు లేదు మనకి. 7 లోకాల నుంచి ఆమె కింద నుంచి పైకి రాగలదా? మానవులు చేసుకున్న మహా ఉత్తమమైన తెలివిది. రుద్ర అనే ఒక మహాయోగి, రుద్ర అనే ఒక మహామునీశ్వరుడు తోవిన సరస్సు అది రుద్ర ప్రయాగరాజ్. ఆయన తవ్వడం చేత దేవాది దేవతలు అక్కడికి వచ్చి కలవడం చేత అందులో వెళ్ళి మనం చేసిన ఆ స్నానం, అమృతం పడిన ఆ గడియల్లో దేవాది దేవతలకి అమృతం తాగిన తర్వాత చిరంజీవులు అయ్యారు కదా. అలాంటి వాళ్ళు భూమండలం మీద పడ్డ ఈ తరుణంలో మనం వెళ్ళి స్నానం చేస్తే మృత్యు ఘడియల నుంచి తప్పించుకోవచ్చు అనేది నానుడి మన దగ్గర రాసింది. ఎక్కడ రాసింది గురువుగారు అని అడిగితే గరుడ పురాణంలో రాసింది. గరుడ పురాణంలో అమృతం గురించి బహు ఉత్తమంగా రాసింది తల్లి. ఇది 168వ సంపుటంలో రాసి ఏముంది గరుడ పురాణంలో? గరుత్మంతుడు వాహనం మీద అమృత కలశాన్ని తీసుకెళ్తూ ఉన్న సమయంలో 4 అమృతపు బిందువులు పడిన మహాసరస్సులు ఇవి. అక్కడ నుంచి మానవులు ఈ యొక్క వివరణని ఎలా స్వీకరించాలి అని అంటే అమ్మ, దేవతలు వాళ్ళ జీవనశైలి మన జీవనశైలికి కొంచెం వ్యత్యాసంగా వెళ్దాం మనం. మనకి ఇక్కడ 12 నెలలు కదమ్మా, ఒక సంవత్సరం కదా, వాళ్ళకి ఒక రోజు అన్నమాట. వీళ్ళు సముద్ర గర్భంలో చేసిన ఆ సముద్రంలో ఈ సాగర సంగమము 12 సంవత్సరాలు జరిగింది తల్లి. అక్కడ 12 సంవత్సరాలు జరిగిన తర్వాత విజయం దేవతలు అయింది కదా. కాబట్టి ఇది కుంభమేళ అవుతుంది. అంటే 12 సంవత్సరాలు దేవతలకే ఒక కుంభ అంటే అమృతం, ఒక కుంభ అంటే ఒక ధన్వంతరి. ఆ కుంభలో ఏముంది అని అంటే అమృతం ఉంది. ఆ అమృత దేవతలు సంపాదించడానికి 12 సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇది కుంభమేళ అయ్యింది. మహాకుంభమేళ ఎప్పుడు అయ్యింది అని అంటే 12 సంవత్సరాలు దేవతలకైతే మానవులకి 144 సంవత్సరాలు అది. కాబట్టి ఇది మహాకుంభమేళ అయింది. అక్కడ మనకి నెక్స్ట్ రాబోయేది కూడా మహాకుంభమేళ. 144 ఇయర్స్ మన క్యాలిక్యులేషన్లో, దేవతల క్యాలిక్యులేషన్లో ఇది వచ్చి 12. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే అమ్మ, 6 సంవత్సరాలకు కూడా అర్ధకుంభమేళ చేసుకుంటాం మనం ఇక్కడ. అది వచ్చేసి కేవలం మన దగ్గర ప్రయాగరాజు, హరిద్వార్లో జరుగుతుంది అంతే, మిగతా రాష్ట్రాల్లో జరగదు. మళ్ళీ తర్వాత 6 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మేఘ కుంభమేళ అంటారు దాన్ని. అంటే 3, 6, 112, 144 ఇలా జరిగిన దాంట్లో ముఖ్యంగా వాళ్ళు గమనించి చెప్పాల్సింది ఏంటంటే అఘోరాలు అందరూ రారు అక్కడికి, దేవాది దేవతలు అందరూ రారు అక్కడికి. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ యొక్క అమృత గడియలు మానవ శరీరానికి మాత్రమే. ముఖ్యంగా 4 రాశుల వారికి చాలా మంచిది. కుంభరాశి, మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి. ఈ 4 రాశుల వారికి బహు ఉత్తమముగా ఈ యొక్క రుద్రప్రయాగరాజులో జరిగే కుంభమేళ చాలా 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 వైవిధ్యమైన ఫలితాలు ఇస్తుంది. ఏం గురుగారు అలా ఎలా ఇస్తుంది? 12 రాశులు ఉన్నాయి కదా, 4 ఇస్తుంది ఏందని మనం అనుకుంటే అమ్మ, 4తో పాటు 12, ఇప్పుడు మిగతా 6 వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి రావచ్చు, ఇంకా 8 రాశుల వాళ్ళు కూడా. కానీ ఆ అమృతము పడుతున్న గడియలలో కొన్ని జీవరాశులు పుట్టిండొచ్చు కదమ్మా. కాబట్టి ఈ రాశుల వారికి ప్రత్యేకమైన అప్రూవల్స్. మిగతా వాళ్ళకు కూడా ధర్మమే గెలుస్తుంది, మిగతా వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి. కానీ మేషరాశి వారికి కూడా ఈ మార్పులు దానికి అనుగుణంగా ఇబ్బందులే అని చెప్పారు. ఎవరు చెప్పారు? నేను చెప్పింది ఏంటంటే 12 రాశుల కలయిక చెప్పాను, 4 రాశుల కలయిక వేరు చెప్పాను నేను. 12 రాశుల వారికి మంచిది,
కానీ ఇందులో 4 రాశుల వారికి మంచిది ఎందుకని ఎక్కువ శాతంగా మనం మాట్లాడితే మళ్ళీ ఈ 4 రాశులలో మీకు తెలుసా అమ్మ మొత్తము 6 రాశులు మీకు తెలిసి 12 రాశులు కదమ్మా. ఈ 12 రాశులు ఎవరి తల్లి మీకు ఆలోచన చేయండి. ఈ 12 రాశుల్లో 6 ఆడవాళ్ళై 6 మగవాళ్ళై. ఇంతవరకు ఎవరైనా మాట్లాడారా? ఇందులో 6 రాశులు ఆడవారి, 6 రాశులు మగవారి, మొత్తం 12 రాశులు. కాబట్టి ఏంటంటమ్మా ఇవన్నీ ఇప్పటి వచ్చినాయి కాదు కదా. మీరు నేను ఈరోజు కూర్చొని మాట్లాడుకున్నాను కాదు. 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. 2013లో కుంభమేళ జరిగింది. అప్పుడు రుద్ర ఏడున్నాడు కూడా ఎవరిది ఏమో ఎక్కడున్నాడు, నేను ఎవరు ఎక్కడున్నానో తెలియదు. ఇప్పుడు వచ్చామని ఇప్పుడు కనబడుతున్నాం కాబట్టి మీరు ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మరోసారి జరిగే కుంభమేళకి మన ప్రయాణం ఎక్కడ ఉంటుందో తెలియదు. కాబట్టి విషయాలు అనేటిది చాలామంది మనం చెప్పే వేదం అనుకుంటారు, ఓ సాధువులు పురోహితులు కాబట్టి వాళ్ళకి ఏంటిది నిజం అనేది తెలియదమ్మా. రాశుల యొక్క ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఆ సమయానికి వీళ్ళు కూడా ఆవిర్భవించారు. 108 నక్షత్ర జాతులు మన దగ్గర. మనిషి పుడితే ఇందులోనే పుట్టాలి, ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి అలాంటి వారికి అక్కడ సత్ఫలితాలు ఇస్తారు. For more videos like this, subscribe Big TV channel.